హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పుదీనా, మసాలా, ఘీ 3 స్పూన్స్ అండ్ బాస్మతి రైస్, ఆనియన్స్ మొత్తం సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకొని రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. నేనైతే దావత్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. చికెన్ని 1 kg చికెన్ని మంచిగా వాష్ చేసుకొని దానిలో పెరుగు, మిర్చి పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, మసాలా అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. ఆనియన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందు రైస్ని బాయిల్ చేసుకోవాలి. మొత్తం ఉడికాక 70% ఉడకాలి. రైస్ ఉడికిన తర్వాత ఫస్ట్ వాటర్లో మసాలాలన్నీ వేసి, గరం మసాలా వేసి, కొంచెం సాల్ట్ వేసి, నిమ్మకాయ కూడా పిండుకోవాలి. రైస్ మంచి పులుసుగా వస్తుంది. బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం నానబెట్టేసుకున్న రైస్ని వాటర్ బాయిల్ కావాలి. వాటర్ మసిలిన తర్వాత నేనైతే ఇక్కడ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. చికెన్ కూడా నానబెట్టేసుకున్నాను. మసాలాలు చికెన్లో ఇప్పుడు మనము మిర్చి కట్ చేసుకున్న మిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్ అన్నీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్, పుదీనా అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసాక కాసేపు అలా పక్కకు ఉంచేసేయాలి. దీన్ని కొత్తిమీర, పుదీనా ఇవి చాలా ఎక్కువగా వేస్తే టేస్ట్ చాలా ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా ఫ్లేవర్ కూడా. నేనైతే ఆనియన్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్ కూడా ఇలా చికెన్ పైన అన్ని ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకోవాలి. ఇంకా కొన్ని మిగిల్చాను ఆనియన్ ఫ్రై చేసినవి. అది ఇక్కడ రైస్ ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. నేనైతే ఎక్కువ వాటర్ పోసేస్తాను, అంటే 1 kgకి కావాల్సినంత. కానీ అది ఉడికాక ఎక్కువ ఉడకనవసరం లేదు. ఒక 60-70% ఉడికితే బిర్యానీ రైస్ చాలా బాగా వస్తుంది. ఎక్కువ ఉడికిందనుకో మెత్తగా ఆగిపోతుంది. ఆ రైస్ని ఇప్పుడు నానబెట్టిన చికెన్, హాఫ్ అన్ అవర్ నానబెట్టిన చికెన్ మసాలాల్లో ఇప్పుడు 70% ఉడికిన రైస్ దానిపైన లేయర్ లాగా వేసుకొని, దానిపైన కొత్తిమీర, పుదీనా, ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్ వేసుకోవాలి. పైనుంచి ఇలా వేసుకోవాలి. దానిపైన లేయర్స్ లాగా ఇంకా రైస్ వేసుకొని దీన్ని ఇప్పుడు 15 minutes మంచిగా స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే బాగొస్తుంది. నాకైతే చాలా టేస్ట్గా అనిపించింది. దీంట్లో ఘీ ఎక్కువగా వేసుకున్నాను.